చట్టబద్ధంగా చర్చ జరుపుతాం. మంత్రి పొన్నం మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వచ్చు. పూలే విగ్రహంపై కవిత 10 ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు? లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకం అని కామెంట్. ఎందుకు మాట్లాడలేదంటే మీరు మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ అని పెట్టలేదు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడలేదు. మీరు లేని వేషం మీది బీసీల రాజ్యం ప్రజా పరిపాలనను ఏతుల వేషం కట్టి అడ జ్యోతిరావు పూలే భవన్ అని పెట్టింది కదా, కాబట్టి విగ్రహం పెట్టమని సహజంగానే అడుగుతారు. ఇక నువ్వేమంటావు? అయ్యా మేధావులు బీసీ సంఘాలు సూచనలు తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటావు? గిట్లనే తీసుకుంటావా? ఇక గిట్లా తీసుకుంటారు అన్నట్టు. ఎట్లా తీసుకుంటాడంటే ఇగో దా ఏయ్ ఏయ్ గుద్దు గుద్దు ఏయ్ హుస్నాబాద్ ప్రజలు గందుకే గెలిపించిన నిన్ను. ఏడబడతాడా పొత్తి కడుపులలో గుద్దుడు, డొక్కలలో గుద్దుడు, పురుజల మీద గుద్దుడు, దీనికైనా గెలిపించింది. మళ్ళా ఈయనకి ఎందుకు వస్తుందో మరి, ఆయన బీపీ పెరిగిందో అర్థమైతే లేదు. బీపీ పెరిగిందో ఏందో. అప్పుడేమో అడుగుతా అని గుద్దిండు. ఇక ఇప్పుడేమో ఇగో ఏంది ఇది ఈ అరాచకం? సరే గిట్లా ఈపు బట్టి నెట్టేసిండ అంటే వేరే అనుకుందాం. ఎటు పడితే అటు కొడతాండేంది? ఏమైంది మీకు పొన్నం ప్రభాకర్ గారు? సోయి లేదా ఏమన్నా? ఏదన్నా మరి ఆ బెల్ట్ షాప్ల కాడ ఏమన్నా ఆగమయ్య వచ్చింలా? ఏంది ఇది? గుద్దుతా అంటే డొక్కలల్ల గుద్దుతా అంటే ఆగో 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 జర్ర కింద తాకితే బాక్స్ బద్దలే. జర్ర కింద తాగితే కథమే, ఇక పంచప్రాణాలు వెళ్ళిపోతాయి. ఇక ఈయనండు ఆగో ఆయన పక్క బొక్కలలో గుద్దుతాను. వనం చేసిన కోతులు లెక్క అయిందిగా మీ శాస్త్రం. కోతుల శాస్త్రం అయింది, కళ్ళు దాగిన కోతుల శాస్త్రం అయింది. ఎవరి ఇష్టానికి వాళ్ళే మాట్లాడతాను. వీళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో రైతు బంధు పడలేదు అన్నోళ్ళను చెప్పులతో కొడతామంటాడు. ఈయనేమో కార్యకర్తలని పైన కూర్చోబెట్టి డొక్కలలో గుద్దుతాడు, ఎటు పడతాడు అనుతాడు. ఇది మీ కథ. ఇక్కడికి వచ్చింది తెలంగాణ 50 రోజులలోనే ఇంత చెడిపోయింది. వీళ్ళు 5 సంవత్సరాల వరకు భరించగలమా వీళ్ళను? మనం స్టేజీల మీదనే ఆన్ కెమెరాల ముందే సొంత కార్యకర్తలనే గుద్దుతాను ఎటు పడతాడు. ఇక జర కార్యకర్తలారా మీ ఓపికలకు మొక్కాలయా, మీకు దండాలు పెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు. మీరు మంచోళ్ళయా? మీరు ఈ విషయాన్ని మంచోళ్ళే. మీరు చూడు ఏమంటలేరు, గుద్దినా ఏమంటలేరు, తనినా ఏమంటలేరు. ఇగో ఇప్పుడైతే ఒకవేళ కేసీఆర్ ఉండే ఆగరాబు బాబు అని వాళ్ళ సొంత కార్యన ఎంత అహం దురపోకట. మరి గీనదేంటిది? బీసీ బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ బిడ్డ. ఇప్పుడు ఈయననేమన్నాం? కాబట్టి రాజకీయ నాయకులు ఎక్కడైనా చూడాలి. దురపోకట, ఈ పోకట, మరి ఇదేం పోకట? అయిపోయా. ఇక్కడనేమో మేధావుల సూచనలు, బీసీ సంఘాల సూచనలు, ప్రతిపక్షాల సలహాలు కూడా అడుగుతామంటే ఆఖరికి కార్యకర్తలను బట్టి మెడలు బట్టి గెంటెత్తాంటివి, కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ తన్నుతాంటివి. ఇదే సలహాలు తీసుకునే ఆలోచన గిట్లనే ఉంటుంది అన్నట్టు. ఇంకోటి ఉన్నది అద్భుతమైన వీడియో. ఇది ఇంకా గొప్ప వీడియో. ఇది ఎంత గొప్ప వీడియో అంటే, అక్క నమస్కారం. వినబడ్డదా? వినపడలే కదా? అవి ఏమంటుందని స్పష్టంగా వినరు. జరా స్పష్టంగా విన్నాక చెప్పుదాం. ఇంద్రవెల్లిలా సభ పెడతాను, ఎవరు ఎక్కువ మందిని తీసుకెళ్తే వాళ్ళకి ఎక్కువ నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు అనుకుంటా పోతుంది. వినబడ్డదా? గట్లున్నది. సీతక్క నువ్వు మా గిరిజన బిడ్డవు, ఇక నువ్వు కూడా గొర్రెలంది తరలించకపోయినట్టు తరలించకపోతే నీకు రేవంత్ రెడ్డికి తేడా ఏడు ఉన్నది అక్క. జరా మళ్ళీ ఎంత ముద్దుగా అంటే ఎంపీడీఓ తోటి
ఎవరు ఎక్కువ మందిని తీసుకొస్తే ఏ ఏరియాలకి వెళ్ళి ఎక్కువ మందిని తీసుకొస్తే గా ఏరియాలకి నిధులు ఎక్కువ ఇస్తాం. ఏది రైతు బంధు ఎయిరు జరా, నిధుల తర్వాత ముచ్చట రైతు బంధు ఎయిరు, 4,000 పింఛనే ఎయిర్రి, గివా అక్కని ముచ్చట్లు. ఇక ఇప్పుడు అక్క ఏం చేస్తుందంటే, ఇప్పుడు మూటలు ఎత్తుకొని పోదు అక్క. ఇక అయిపోయింది, ఆ స్టంత్ అంతా అయిపోయింది. మంత్రి పదవి కోసం ఆ పార్టీ అధికారంలో రావడానికి పిఆర్ స్టంట్లు చేసిండ్రు. ఓ మూట ఎత్తుకొని పోయేది, ఇన్నని బియ్యం పట్టుకొని పోయేది, ఇన్నని కూరగాయలు పట్టుకొని పోయేది, ఎక్కడనో లోయల దిగి ఆ లోయ నుండి అడుగుల్లో పడి నడుచుకుంటూ పోయినట్టు. ఓ మామూలు షూటింగ్లు కాదు, మామూలు ఎడిటింగ్లు కాదు. అవి పోతే సేవ చేసి అత్త అయిపోయా, వీడియోలు ఎందుకు? ఇక మన శివగామి కదా, ఆ బాహుబలి సినిమాల బాహుబలి ఇట్లా చేతితోటి ఎత్తుకొని వరదలలో ఇట్లా నిలబెట్టినట్టు ఒక వరద అంటే ఇట్లా పట్టుకొని నిలబడేది. చల్ గుండె అంటే సీతక్కదిరా, వరదత్త అంటే కూడా నిలబడేది చూసిన్లా. ఏ ఎడిటింగులు, దానికి ఓ మీమ్స్, జేజమ్మ సీతక్కో ఇట్లా అయిపోయింది పాటలు. తీరా చూస్తే ఎవరు ఎక్కువ మందిని తీసుకొస్తే గావాలకి నిధులు ఇస్తాం. ఇక మంది తీసుకురాని కాడ మేము నిధులు ఇయ్యం. ఇక ఆ ఊరన్నీ ఏమన్నా అయిపోయి, ఆ నియోజకవర్గం ఏమన్నా అయిపోయి అవి గీడికి వచ్చినాయి వీళ్ళ మాటలు. వీళ్ళు ఒట్టిగా దొరికిపోతారు. నేను చెప్తానుగా, వీళ్ళని దొరకబట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే దొరికిపోతారు. కోతుల శాస్త్రం వాళ్ళది. ఒక పండు పడేస్తే 10 కోతులు కొట్టుకున్నట్టు వీళ్ళది గట్టే ఉంటుంది ఇక కథ. అక్క ఎక్కడి తెలివి ఇది, మంత్రి అయితేవి మరి కనీసం కెమెరాలు ఉన్నాయి, ఈ మాట మాట్లాడచ్చో మాట్లాడరాదు అని ఆపుకుంటే అయిపోయేదిగా. ఒక్కరు కూడా పోకుర్రి దయచేసి, అస్సలే పోకుర్రి. ఈ గ్యారంటీలు ఏమైనాయని అడుగుర్రి. ఇంకేమున్నది.